Hello all, welcome to SKS Academy. This is Sairaj. So, in this video, we will long answer question from Mathematics 2A second year theory of equations discuss చేద్దాం. Long answer question. ఈ model point of view questions మనం ఖచ్చితంగా expect చేయొచ్చు. ఓకేనా? So first solve 8x cube minus 36x square minus 18x plus 81 is equal to 0. So given that the roots of the each of the equation are in AP. ఎక్కడ ఉన్నాయట రూట్స్? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయట. ఓకేనా? సో AP అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాదు. AP is nothing but a arithmetic progression. ఓకేనా? This is very important. సో ఏంటిది? AP అంటే arithmetic progression. So here మనకి first of all given equation third degree equation కదా. సో given equation ఎంత ఈక్వేషన్ మనకి third degree equation. third degree equation వచ్చింది. రూట్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటాడు? AP లో arithmetic progression లో ఉన్నాయి. సో third degree equation ఇచ్చినప్పుడు మనకి రూట్స్ ఎన్ని దానికి పాసిబిలిటీస్ 3 రూట్స్ వస్తాయి. సో కాబట్టి AP లో ఇచ్చినాం కాబట్టి given the roots are in AP ఎక్కడ roots are in AP. So then let roots ఏమనుకోవాలి నేను ఆ రూట్స్ అని అంటే ఒకటి a minus d a plus d a minus d a plus d. ఓకేనా? నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఏం ఈక్వేషన్ మనకి? సో గివెన్ ఈక్వేషన్ 8x cube minus 36x square minus 18x plus 81 is equal to 0. So from this equation నుంచి మనం ఏం చేద్దామనంటే sum of the roots చేద్దాం. ఓకేనా? సో sum of the roots. సో sum of the roots ఏంటి? a minus b plus a plus a plus b is equal to ఏం రాసుకోవచ్చు? sum of the roots cubic equation కి sum of the roots ఏంటి? minus b by a. ఇక్కడ b ఎంత? 36 minus of minus 36 by a ఎంత? 8. సో d get cancel 3a is equal to ఏం రాసుకోవచ్చమ్మా? 36 by 8. 3 1 जा 3 12 जा 4 2 जा 4 3 जा. సో a వాల్యూ is how much na? 3/2. సో a వాల్యూ is ఎంత? 3/2. ఇక్కడ వచ్చేసింది ఒక వాల్యూ వచ్చేసింది ఫిక్స్. ఓకేనా? అంటే ఒక రూట్ వచ్చింది నీకు. ఇంకేం కావాలి మరి మనకి? ఇంకా రూట్స్ కావాలంటే పాసిబిలిటీ ఇంకా d కావాలి. d కావాలి అంటే ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకేనా? సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ b బై a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మైనస్ d బై a. సో ఏంటి ప్రొడక్ట్? a మైనస్ d a ప్లస్ d. సో ఈక్వల్ ఎంత? మైనస్ d బై a మైనస్ b c d అంటే మైనస్ 81/8 మైనస్ 81/8. ఇప్పుడు ఏమైతుంది? ఏ వాల్యూ ఎంత మనకి? 3/2. సో a మైనస్ d ఇంటూ 3/2 ఇంటూ a ప్లస్ d ఈక్వల్ టు మైనస్ 81/8. ఓకేనా? a మైనస్ a ప్లస్ d ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ b సారీ a స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అని రాసుకోవచ్చు. a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 3/2 నాకు పంపిస్తే 2/3 అవుతుంది. ఓకేనా? మైనస్ 81/8 ఇంటూ 2/3. 3 1 जा 3 27 जा 2 1 जा 2 4 जा. సో a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 27/4. a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 27/4. మీకు కావాల్సింది d స్క్వేర్. సో మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 27/4. a స్క్వేర్ అయిపోతే మైనస్ a స్క్వేర్ అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత మనకి? 3/2 మైనస్ ఆఫ్ 3/2 స్క్వేర్. సో మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమైపోతుంది? మైనస్ 27/4 మైనస్ ఆఫ్ 9/4. సో మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 36/4. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36/4 అంటే ఏమైతుంది? 4 1 जा 4 9 जा. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9. d ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 9 అంటే d వాల్యూస్ ఏంటివి? ప్లస్ ఆర్ మైనస్ 3. ఒకసారి ప్లస్ 3 అయితే ఇంకొకటి సారి మైనస్ 3. రెండు కేసులు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకేనా? ఎన్ని కేసులు వస్తున్నాయి? రెండు కేసులు వస్తున్నాయి. సో ఫస్ట్ తీసుకుందాం. లెట్ కేస్ 1 d is equal to 3. కేస్ 1 లో ఏం చేస్తున్నా? d is equal to 3. ఏ వాల్యూ ఫిక్స్, ఏ వాల్యూ ఏం చేంజ్ అయ్యేది? ఏ వాల్యూ ఎంత? 3/2.
సో ఇప్పుడు రూట్స్ ఏమైతాయి? రూట్స్ ఆర్ a minus b, a ఎంత 3/2, 3 minus 2d, next 3/2 and 3/2 plus 3, clear ma? So ఎంత అవుతుంది? 3 minus 6 అంటే ఏంది? minus 3/2, 3/2 అంతేనా? సో 6, 3 minus 6 minus 3/2, 3/2 and 2 3 6, 9/2, ఓకేనా? minus 3/2, 3/2, 9/2. ఒకవేళ k3 తీసుకున్నాం, సో d is equal to ఎంత? -3. సో రూట్స్ ఆర్ ఏమవుతుంది? a minus d అంటే ఇక్కడ ఏంది? 3/2 plus 3 అయిపోతుంది. 3/2, 3/2 minus 3 రివర్స్ అయిపోతుంది అండి. అంటే ఎంత? 9/2, 3/2 minus 3/2. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రూట్స్ ఏమొస్తున్నాయి? సేమ్ రూట్స్ వస్తున్నాయి. ఫైనల్ గా x వాల్యూస్ ఏంటివేంటివి నీకు ఇప్పుడు? సో దెన్ x వాల్యూస్ ఆర్ -3/2, 3/2 and 9/2. I hope clear everyone. Okay na? So this is the long answer question from theory of equations. Okay na? So like, share and subscribe. Thank you.